మల్టీ కరెన్సీ. ఓకే, ఫారిన్ కరెన్సీ. టాలీ ప్రైమ్ 6.0లో ఫారిన్ కరెన్సీ ఏ విధంగా చేయాలి? ఇప్పుడు డొమెస్టిక్ అంటే ఏంటిమా? డొమెస్టిక్ అంటే ఏంటి? డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? చెప్పండి. Domestic transaction is in the country, sir. International transaction is other countries, foreign countries. డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద ఇండియా. విత్ ఇన్ ద ఇండియాలోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద ఇండియాలోనే సేల్ చేస్తే దాన్ని డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఒకవేళ వేరే దేశాలతో పర్చేజ్ చేసి వేరే దేశాలతో మనం సేల్ చేస్తే వాటిని ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఇప్పుడు బిజినెస్ పెట్టిన తర్వాత విత్ ఇన్ ద ఇండియాలోనే బిజినెస్ అనేది ఉండదుగా. అదర్ కంట్రీస్‌తో కూడా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. సో, అలాంటప్పుడు మన ఇండియన్ రూపీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా! మనం కూడా కరెన్సీ చేంజ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సొస్తుంది. అప్పుడు మన ఈ యొక్క మల్టీ కరెన్సీలో ఏ విధంగా ఏ దేశాలతో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది? వాళ్ళ యొక్క డాలర్స్ ఉన్నాయా? దినార్స్ ఉన్నాయా? దిర్హమ్స్ ఉన్నాయా? వాళ్ళ రేట్ ప్రకారంగా మన వాల్యూతో వాళ్ళకు ట్రాన్సాక్షన్ పాస్ చేసి ఇవ్వాల్సొస్తుంది. ఇక్కడ మీరు ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్ ఈ 3 దేశాలతో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంది. సో, ఆస్ట్రేలియా సింబల్ వచ్చేసి డాలర్. ఒక డాలర్‌కి 54.90 పైసా మనది. దినార్ కువైట్ డిఎన్ 267.59 పైసా. దుబాయ్ డిహెచ్ఎస్ 22.31 పైసా. కరెన్సీస్‌ని క్రియేషన్ చేసుకొని వాటికి రేట్ ఆఫ్ ఎక్స్‌చేంజెస్ ఇచ్చేసి పర్చేజ్ అండ్ సేల్స్‌ని మనం చేయాల్సొస్తుంది. ఫైనల్‌గా మనము డాలర్ వైస్, దినార్ వైస్, దిర్హమ్స్ వైస్ మనము కరెన్సీని చూడొచ్చు. ఎలా అనేది టాలీ ప్రైమ్ 6.0లో చూద్దాం. క్రియేట్ కంపెనీ, ఇంటర్నేషనల్, కంట్రోల్ ఏ. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఎస్ పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. క్రియేట్ లెగ్ వెళ్ళండి. లెడ్జెస్ లెగ్ వెళ్ళండి. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి? క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ. తర్వాత పర్చేజ్ అకౌంట్స్, తర్వాత ఆస్ట్రేలియా, కంప్యూటర్ న్యూస్, క్రియేటర్స్. మీరు చూడండి, ఇండియా కాదు కదా, ఆస్ట్రేలియా తీసుకోవాలి. బట్ అక్కడ ఏ స్టేట్లు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి సో ప్రస్తుతానికి ఇండియానే తీసుకుంటున్నాను. బట్ రియల్ టైంలో మాత్రం కంపల్సరీగా ఏ కంట్రీ ఉంటుందో ఏ స్టేట్ ఉంటుందో అదే మీరు తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సేల్స్ నెక్స్ట్ కువైట్. సన్రీ సెక్టార్స్. ఇక్కడ కూడా మీరు ఇండియా కాకుండా కువైట్ అని తీసుకోవాలి. దుబాయ్ కంప్యూటర్ షాపింగ్, డెప్టర్స్. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, డన్. ఇక్కడ చూడండి కరెన్సీ షిఫ్ట్ పట్టుకొని డాలర్. నెక్స్ట్ డిఎన్ అంటే దినార్. సో తర్వాత డిహెచ్ఎస్ దిర్హమ్స్. ఈ విధంగా మీరు సింబల్స్ ని క్రియేషన్ చేయాలి.
ఎప్పుడైతే ఈ సింబల్స్ మీరు క్రియేషన్ చేస్తారో బయటికి అప్పుడు ఒక ఆప్షన్ వస్తుంది, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని. ముందు రాదు, క్రియేట్ చేసిన తర్వాత వస్తుంది రేట్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని. ఇక్కడ మీరు అమౌంట్ ఇవ్వాలి 54.90 పైసా. సో డిహెచ్ఎస్ అంటే 22.31 పైసా. సో దినార్ అంటే 267.59 పైసా. కరెక్ట్గా ఇవ్వాలి. ఓకే, సేవ్. తర్వాత యూనిట్స్ ఏమున్నాయి, నెంబర్స్. పెట్టాం. ఓకే, ఐటమ్ ఏమి ఇక్కడ హెచ్పి ల్యాప్టాప్. సేవ్. వోచర్స్, రిసిప్ట్. డేట్లో మారుస్తారో మార్చుకోండి, లేదంటే అవసరం లేదు. 1/4 రియల్ టైంలో అవసరం. క్యాపిటల్ ఎంత అండి, 75 lakhs. కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ కాంట్రా, డేట్ 2/4, క్యాష్ డిపాజిట్ 5 lakhs. డిపాజిట్ విత్డ్రా, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్, డేట్ 2/4, ఆస్ట్రేలియా. కంట్రోల్ ఏ, ఎంటర్. హెచ్పి ల్యాప్టాప్. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, క్వాంటిటీ 40 80 నెంబర్స్. సింబల్ ఇవ్వాలమ్మా, డాలర్. షిఫ్ట్ పట్టుకొని డాలర్ ఇవ్వండి. 648,000. సో రేట్ ఇన్ ఫారెక్స్ 600, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 54.90, 32,940. చూడండి, $600కి 54.90తో ఇంటూ చేస్తే 32 వచ్చేస్తుంది మనకి. ఓకే, 32,940. అదే 48,000కి మళ్ళీ కింద 54.90తో చేస్తే 26,35,200 వస్తుంది 80 నెంబర్స్కి. నెక్స్ట్ సేల్స్, డేట్ మార్చండి 1/5, వైట్, హెచ్పి. టిఎన్ 267.59, 8,000. నెక్స్ట్ దుబాయ్, దుబాయ్ 16, హెచ్పి ల్యాప్టాప్ 40, డిహెచ్ఎస్ 250. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ చెక్ పేమెంట్. సో ఇక్కడ వచ్చేసి మనకి డేట్ 26, డాలర్ 25,000. ఐసిఐసిఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్, డేట్ 17, వైట్, డిఎన్ 4,000, ఐసిఐసిఐ బ్యాంక్, మళ్ళీ 27, డిహెచ్ఎస్. డిహెచ్ఎస్ 5,000. తర్వాత పేమెంట్ 18, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ 34,000.
సో తర్వాత మళ్ళీ పేమెంట్ 28 బ్యాంక్ చార్జెస్ ఆల్ట్ సి $10,000 సేవ్ ఇలా ఎస్కేప్ ఏ బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసామంటే మన డేట్లన్నీ ఆటోమేటిక్గా కనబడతాయి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్ నెట్ ప్రాఫిట్ 9,13,832 స్టాక్ సమ్మరీ F12 సో గూడ్స్ ఇన్ వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్ పర్చేస్ సేల్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎస్కేప్ డాష్బోర్డ్ display more reports trial balance on books cash and bank balance purchase register sales register payment register contra సో ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్ళండి ఆల్ట్ F1 ఇవ్వండి మన డిఫరెన్స్ చూడాలి అమౌంట్స్ ఆల్ట్ సి ఫర్ క్యాట్ సింబల్ వైజ్ గా మన అమౌంట్ చూడొచ్చు చూడండి $59,446 అయితే 32,63,000 మన ఇండియా అమౌంట్ అవుతుంది అటు సి రెండు దేశాల అమౌంట్స్ అటు సి మూడు దేశాల అమౌంట్స్ సో డాలర్ కువైట్ దుబాయ్ ఆస్ట్రేలియా ఇండియా అన్ని కలిపితే మనకు చూడండి ఏ దేశంలో ఎంతెంత అమౌంట్కి ఎంతెంత ఇండియా అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది అనేది ఇక్కడ చూపించడం జరిగింది సో దీన్నే మల్టీ కరెన్సీ లైక్ ఫారెన్ కరెన్సీ అంటాం మల్టీ కరెన్సీ ఆర్ ఫారెన్ కరెన్సీ ఓకే ఒకవేళ మీరు ఎక్కడైనా ఫారెన్ కంట్రీలో జాబ్కి వెళ్ళినా ఒకవేళ లోకల్గా ఉండి ఇండియా అమౌంట్ అవి మార్చుతున్నా ఇక్కడ టాలీ ఉపయోగిస్తే ఈ విధంగా టాలీని మీరు మెయింటైన్ చేయాలి ఫారెన్ కరెన్సీ సంబంధించింది ఓకే గైస్ క్లియరా ఏమైనా డౌట్స్ ఉన్నాయని దీంట్లో ఎనీవన్ క్లియర్ గైస్ సో టుమారోతో మనకి నార్మల్ జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి ఓకే ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో నుంచి ఇంకా జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం ఓకే ఇప్పుడు వరకు జరిగింటని కూడా జనరల్ ప్రాబ్లమ్స్ వితౌట్ జిఎస్టీ ఓకేనా క్లియర్ గైస్ ఎనీ Yes, డౌట్స్ sir. మా Clear.